డాక్టర్ గారు, బాబాలు, స్వామీజీల జయంతులు, వర్ధంతులు ప్రభుత్వ పరంగా జరపడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రిమిల ఈ నెల 23వ తారీఖున పుట్టపర్తి సత్యసాయిబాబా గారి యొక్క శత జయంతి జరుగుతోంది. ఆ శత జయంతిని ప్రభుత్వ పరంగా అన్ని చోట్ల జరపాలి అనేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీని గురించి మరి నాస్తికులు, మానవతావాదులు అందరూ కూడా ఏమిటి ప్రభుత్వం, మన సెక్యులర్ స్టేటు, సెక్యులర్ స్టేట్ అన్న దాంట్లో ఇదే దాని లౌకికవాదం మనకు సంబంధించింది. దీన్నే మత నిరపేక్ష రాజ్యం అంటాం. సత్యసాయిబాబా గారు ఎంత ఆధ్యాత్మికంగా మాట్లాడినా సరే ఒక రకంగా హిందూ ఫిలాసఫీ ప్రకారంగా ఆయన ఉంటాడు. ఇప్పుడు దాంట్లో సత్యసాయిబాబా గారు ఆయన చాలా సేవలు అందించారు. పాఠశాలలు పెట్టారు, యూనివర్సిటీ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, ఎన్ని పెట్టి చేశారు, చాలా చేశారు. ఆయన కాదు, సమాజ మనిషి చెప్తేవాడు చేయాల్సిందే, సమాజం తప్పకుండా చేయాల్సిందే, ఆ ప్రేమతో చేయాల్సిందే, అది కావాల్సిందే. కానీ అదే సమయంలో ఆయన ఒక వివాదాస్పద వ్యక్తి. ఎలా అంటే ఒక గాడ్ మ్యాన్ లాగా, దైవాంశ సంభూతుడిగా ఉంటారు. ఆయన దైవాంశం అంటే దైవ స్వరూపం ఆయన ఉద్దేశంతో. మరి ఆయన పుట్టుకు కానీ ఆయన మరణం కానీ, మరి దేవుడికి మరణం అంటే ఉండక గాయపోవాలి, కనకుండా అలా వెళ్ళిపోవాలి ఆ మనిషి. కానీ ఆయన మా అందరి మనుషులాగా చివరికి బాధపడ్డాడు. మరి దైవాంశ సంభూతుడైతే దేవుడికి మరణం ఉండదు. ఆయన గాడ్ మ్యాన్, దైవాంశ సంభూతుడు. మరి మామూలు మనిషిలాగా చివరిలో బాధపడ్డాడు, మామూలు మనిషిలాగానే మరణించాడు. ఇక ఆయన గొప్ప దైవాంశ సంభూతుడు ఎవరు, దేవుని మనిషి అంటే ఎవరు ఉండరు అసలు. ఆయన అలాగే అలాంటి బిల్డప్ ఇచ్చాడు ఒక వ్యవస్థ. అలాగే ఆయనలో మహత్యాలు, మామూలు మామూలు గాడీలు చేస్తారు కానీ మహత్యాలు చేయరు. ఆయన విభూతి ఇచ్చేవాడు, అంటే ఆయన దైవాంశ స్వరూపం గలవాడు, దైవ స్వరూపం గలవాడు, దైవశక్తి గలవాడు అని చెప్పడం కోసమని విభూతి సృష్టించి విభూతి ఇచ్చేవాడు. ఆహాహా, శూన్యంలోంచి విభూతి సృష్టించారు. ఉంగరాలు ఇచ్చేవాడు, ఏదో చిన్న చిన్న నగలు ఇచ్చేవాడు, అన్నీ గాడి టిక్కులే. కానీ ఎందుకు చేసాడు అలాగా? ఆయన దైవ మహిమ గలవాడు అని చేయడం కదా. కానీ కొవ్వూరు గారు కానీ, ప్రేమానంద్ గారు కానీ, ఇంకా అనేకం చేశారు. అందరూ సవాల్ చేశారు, నువ్వు చేసేది నువ్వు పెద్ద మహిమగా చేస్తున్నావు, ఈ రంగా చేసే మనుషుల్ని మోసం చేయడమే, ఇవన్నీ గాడి టిక్కులే, మహిమలు కాదు. మేము అడిగింది నువ్వు దాచుకునే ఇస్తాం, దాచుకునే కాకుండా. ఇదే విషయంలో సర్కార్ మంచి మ్యూజిషియన్, చాలా పెద్ద మ్యూజిషియన్. ఆయనకు వెళ్ళి ఆయనకి ఇలా నమ్మకం, ఆయన ప్రతి దాంట్లోనూ మ్యాజిక్ ఈజ్ అన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ డూ బై లెర్నింగ్. నేర్చుకుని చేయదు, మ్యాజిక్ అండ్ ఆర్ట్ ఎవ్రీబడి కెన్ డూ బై లెర్నింగ్ అని చెప్పేవాడు. నేర్చుకుంటే ఎవడైనా చేయొచ్చు. మ్యాజిక్ అనేది ఒక కళ, మ్యాజిక్ ఒక కళ, ఇదేమి మహత్యం కాదు. ఎవ్రీబడి కెన్ లెర్న్ బై నేర్చుకుంటే చేయలేని. ఆయన సత్యసాయి దగ్గరికి వెళ్ళి, మరి మీరు అంటే నాకు చాలా అభిమానం ఉంది, మరి నేను చాలా ఇస్తుంటాను, చాలా మ్యాజిక్లో చెక్లేసాను, మీరు నాకు మా బెంగాలీస్కి రసగుల్లా అంటే బాగా ఇష్టం, రసగుల్లా ఇవ్వండి అని అడిగాడు. ఏం చేస్తాడు? ఊరుకున్నాడు. చేతులు ఎమిడో ఇస్తాడు, విభూతి ఇస్తాడు, ఉంగరాలు ఇస్తాడు, చైన్స్ ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు. చేతులు మరి గాడి నువ్వు నేను కూడా చేసాడు. మరి ఇవన్నీ మా ఒక ఆధ్యాత్మిక పేరిట చేస్తూ రెండో పక్క మనుషుల్ని దగా చేయడం కదా. సమాజం ముందుకు వెళ్ళాలంటే మనిషిలో ఒక నీతిని, నిజాయితీని పెట్టాలి, ఒక లాజికల్ థింకింగ్ పెట్టాలి. సమాజం ముందుకు వెళ్ళాలంటే ప్రతివాడు ఒక మంచి జిజ్ఞాస ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. అది ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది. లేకపోతే మనం కూడా ఆది మనుషులే ఉంటాం. మనిషి ఆది మనిషి నుంచి అలా డెవలప్ ఈరోజు ఇంత వచ్చాడంటే వాళ్ళు వంటి జిజ్ఞాస వల్ల, లాజికల్ థింకింగ్ వల్ల, రీజనింగ్ వల్ల పైకి వచ్చాడు. అంతేగాని మూఢంగా లేడు.
ప్రతిది ఎందుకు, ఏమిటి, ఎలా చేస్తాను, అది అది ఉంటేనే మనిషి ఇది నాగరిక అభివృద్ధి చెందుతుంది, మనిషి అభివృద్ధి చెందుతాడు. వాడు మ్యాథ్స్ మహత్యాలు నమ్ముతూ కూర్చునుకో, ఈ మహత్యాలు ఇవి వస్తాయి అలా వస్తాయి అనుకుంటే, ఇవాళ మనం చెప్పుకున్నాం, ఏది దేవుడు అందివ్వలేదు, దేవుడి యొక్క వరం కాదు, ఏది దేవుడి వల్ల మనిషే సృష్టిస్తున్నాడు. మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో చెప్పుకున్నాం. ఆ మనిషి ఈ అభివృద్ధి అంతా నాగరికత అంతా మనిషి చేసుకున్నాడు. మనిషిలో దేవుడు చేస్తాను కూర్చుండకు అక్కడే ఉంటాడు, నో ప్రోగ్రెస్, అంతే కదా. ఇక్కడ దేవుడు, దైవశక్తి, దైవ మహత్యం, నువ్వు దేవుని ప్రార్థిస్తే వస్తుంది, నీ కష్టాలు పోతాయి, అన్నీ పోతాయని చెబుతుంటే ఇక మనిషిలో ఆ కర్తృత్వ శక్తిని చంపేయడమే. బాబా గారు మరి అలాగా ఆ కర్తృత్వ శక్తిని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చంపేశాడు. మనిషి సమాజం నాగరికత అభివృద్ధి చెందాలంటే క్రియేటివిటీ పెంచాలి, లాజికల్ థింకింగ్ని పెట్టాలి, రీజనింగ్ని ప్రవేశపెట్టాలి. అలా కాకుండా ఆయన దైవశక్తి, దైవ మహిమ అని చెప్తే మరి దైవ మహిమ మీద విశ్వాసం పెడితే నో ప్రోగ్రెస్ ఉండదు. అందుకే వివాదాస్పద వ్యక్తి అయిపోయాడు. ఆ వివాదాస్పద వ్యక్తికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారంగా జరుపుతుంది. సెక్యులర్ స్టేట్ మంది. ఈ సెక్యులర్ స్టేట్లో ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కానీ లేదా వివాదాస్పద వ్యక్తికి కానీ మరి మనుషుల్ని మూఢంగా ఉంచే వ్యక్తిని, ఆయన మనుషుల్ని మూఢంగానే ఉంచారని చెప్పాలి. ఎందుకని దైవశక్తి, మహత్యాలు అని మనుషుల్లో కొంతమంది గాడ్ మెన్లు ఉంటారు, వాళ్ళు దైవశక్తులు ఉంటాయి అని. ఈ దైవశక్తుల్ని, ఈ మహత్యాల్ని, మూఢత్వం, మౌఢ్యం సమాజ ప్రగతికి అవరోధం గుర్తుంచుకో. మౌఢ్యం అనేది సమాజ ప్రగతికి అవరోధం. సాయిబాబా గారు ఏం చేశారు, ఆయన ఒక దైవాంశ సంభూతుడిలాగా ఆయన ఒక రకమైన బిళపించారు. దైవాంశం ఎలాగా విభూతిచ్చి, ఉంగరాలు ఇచ్చి, చైన్స్ ఇచ్చి ఒక దైవశక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఆ దైవశక్తి మీద మనిషి నమ్మకం చేస్తే మనుషులు ఇంకా ఫ్రీ వీల్ ఎక్కడ ఉంటుంది? దేవుణ్ణి మనిషి తనకున్న వాటిని ముందుకు వెళ్ళాలంటే తన శక్తిని ఉపయోగించుకోవాలి, తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, తన లాజికల్ థింకింగ్ కావాలి. ప్రతిదానికి సమాధానం దేవుడైపోయినట్లయితే ఇండైరెక్ట్గా నేను చేసే మనిషిలో మౌఢ్యాన్ని పెంచాడు. మౌఢ్యాన్ని పెంచితే మరి సమాజ ప్రగతికి మౌఢ్యం అవరోధం. మరి అలాంటి వ్యక్తిని ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఈ సెక్యులర్ స్టేట్లో ప్రభుత్వ పరంగా చేయాలంటే ప్రభుత్వం ఎంత కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాలిగా. ఆ డబ్బులు మరి ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ప్రజలే ట్యాక్సులు ఇస్తేనే ఆ ట్యాక్సుల రూపంలోనే ఆ డబ్బులు వస్తాయి. ప్రభుత్వానికి ముద్ర వేసుకుని ఇచ్చేది కాదు, ప్రజలు పన్నులు కడితేనే. దాంట్లో ఆస్తికులు ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు, ఇంకో మతం వాళ్ళు క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, జైన్లు ఉండొచ్చు, బుద్ధిస్టులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఆయన ప్రత్యేకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని ఒక రకమైన ధార్మిక సిద్ధాంతం ఉన్న వాళ్ళనే ఈ ప్రభుత్వ పరంగా చేస్తుంది. మరి డబ్బులు ఎంత ఎవరి డబ్బులు? ప్రజల సొమ్ము. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 27 ప్రకారంగా ప్రజలు ఇచ్చిన ట్యాక్సులతో ఇలాంటివి చేయకూడదు అని రాసింది. ఏది ఒక మతపరంగా ఉపయోగించకూడదు. ఆర్టికల్ 27లో మన భారత రాజ్యాంగంలో 1 మంది సోషలిస్ట్, సెక్యులర్ సంబంధించిన రాజ్యాంగం. దాంట్లో ఆర్టికల్ 27లో ఈ రంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎంతో చేయడం కరెక్ట్ కాదు అని రాసింది, చేయకూడదని. కానీ ప్రభుత్వం చేస్తుంది. మరి ఒక వివాదాస్పదమైన విషయం కదా, ప్రభుత్వం చేయకూడదు. ప్రభుత్వం అనేది సెక్యులర్ రాజ్యం, మతం వేరు, పాలన వేరు. పాలనలో అసలు మత వ్యవహారాలు, మతాంశ మనుషులు రాకూడదు. వీళ్ళు ఏమన్నారంటే మనది
ఆయన ఆసుపత్రి పెట్టాడు, ఈ కాలేజీలు పెట్టాడు, అక్కడ 3 జిల్లాలకు నీరు సంపాదించాడు. ఇదంతా సమాజ సేవ అంటే ఆ సమాజ సేవకి ఆయన గుర్తింపుగా చేస్తూ ఉన్నారు. ఓకే, సమాజ సేవ వరకు వద్దాం. కానీ అట్ ది సేమ్ టైం సెకండ్ ఆస్పెక్ట్ జనాలు ఏముంది అండి, మహత్యాలు, మౌఢ్యం అని ఉంది. కేవలం ఆయన సమాజ సేవకుడిగానే ఉన్నట్లయితే, కేవలం సమాజ సేవకుడిగానే ఉండి ఆయన ఒక మానవీయ కోణంతో చేసినట్లయితే ఇంత వివాదం వచ్చేది కాదు. కానీ రెండో పక్క మనిషి మౌఢ్యాన్ని పెంచాడు, దైవనమ్మకం పెంచాడు. ఆ మౌఢ్యం సమాజపతికి అవరోధం. అది సెక్యులర్ రాజ్యంలో మన ఆర్టికల్ 51 తీసినట్లయితే ప్రతి వ్యక్తి శాస్త్రీయ విద్య దృక్పథాన్ని, మానవతాన్ని, రీజనింగ్ని పెంపొందించుకోవాలని ఆర్టికల్ 51 మనిషి ఫండమెంటల్ డ్యూటీగా చెప్పడం జరిగింది. ఇక మనిషి మరి శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం శాస్త్రీయ దృక్పథం అంటే. రీజనింగ్ ఎందుకు, ఏమిటి, ఎలా, మరి ఎక్కడ నేను నిలబడ్డా, ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆయన ప్రూవ్ చేసి చూపించుకున్నాడు, దైవశక్తిని చూపించుకోలేదు కదా. కొవ్వూరి గారు చేసినా, ప్రేమానంద గారు చేసినా, ఎంతమంది ఎవరైనా ఛాలెంజ్ చేసినా ఒక్క దగ్గర ఆయన పూజ చేసుకున్నాడు దైవశక్తిని. మరి దైవశక్తి దైవాన్ సంబూతిలో ఉన్న వ్యక్తిని, ఒక వివాదాస్పద వ్యక్తికి మరి అలా చేయడం ఎంతవరకు సమంజసం? సెక్యులర్ స్టేట్లో. అదే మతపరమైన స్టేట్కు అర్థం ఉంది. ఓకే, సమాజ సేవ విషయంలో ఆయన చేసిన దాన్ని మనం తప్పకుండా హర్షిద్దాం. కానీ వివాదాస్పద వ్యక్తికి సెక్యులర్ స్టేట్లో ఆ రంగా చేయడం అనేది ఎంతవరకు సబబు? అదే ప్రశ్నించేది. అందరూ నాస్తికులు ప్రశ్నిస్తున్నారు, హేతువాలు ప్రశ్నిస్తున్నారు, అభ్యయవాలు ప్రశ్నిస్తున్నారు, అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఒక లేసరికి ఇంక మళ్ళీ పెట్టేసి అక్కడ డేరా బాబా, ఆయన సత్యబాబా గారితో ఆయనకి డేరా బాబాకి ఎంత ఉంది. ఆయన యావదశ చంపిస్తున్నాడు డేరా బాబా. ఆయన 10 మంది చంపాడు ఆయన ఆశ్రమంలో. చంపితే అచ్చేటి 50 సెట్ చేశారు. రేపు ఆ డేరా బాబా కూడా వేల మంది లక్షలు, ఇండియాలో కాదు బయట దేశాల్లో కూడా ఆయనకు ఉన్నారు భక్తులు. రేపు వాళ్ళు అడుగుతారు, మా స్టేట్లో మా డేరా బాబా గారు కూడా చేయండి, ఆయన చంపలేదు, ఆ శక్తి చంపింది అంటే అట్లా అంటారు వీళ్ళు. ఈయన అనొచ్చు డేరా బాబా, నేను చంపలేదు, నేనే దేవుడే వాళ్ళని చంపాడు అంటాడు. నేను దైవస్వరూపుని కదా, నేను చంపలే, దేవుడే చంపాడు అంటారు. కానీ ఆయన చేశాడు, చాలా చేశాడు. ఆయన జైల్లో పెడితే అవసరం చేసి జైలుకి వెళ్తుంటే ఆయన కాతాల ఒక పెద్ద ఊరేంపులాగా మనుషులు కార్లతో కొన్ని వేల మంది వెళ్ళారు. ఆయన జైలుకి వెళ్తుంటే వేల మంది వెళ్ళారు. మరి అంతా ఆయనకి ఫాలోయింగ్ ఉంది. రేపు ఆయన కూడా అంత చేయాలి అంటే ఇది ఏ రంగా వెళుతుంది, ఏ రంగా దీన్ని అర్థం చేసుకోవాలి మనం. సెక్యులర్ స్టేట్ అన్న దాంట్లో మతం వేరు, పాలన వేరు. పాలనలో మతం యొక్క ప్రభావం ఉండకూడదు, ప్రమేయం ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఈ విషయంలో ఇది కరెక్ట్. మనుషుల్లో సెక్యులర్ స్టేట్లో తప్పకుండా ప్రజల్లో లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి, రీజనింగ్ ప్రవేశపెట్టాలి, క్వశ్చనింగ్ పెట్టాలి, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షను పెట్టి మానవత మెయిన్గా సెక్యులర్ స్టేట్లో సమానత, మానవత, మానవత అందరికీ సమానమైన భావం కలగాలి. ఇప్పుడు ఇక్కడ ఈయనేదో ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిలాగా ఉన్నాడు. సమానంగా ఉండాలి, అందరికీ ఉండాలి. లేనప్పుడు ఇది ఎంతవరకు సబబు ఆలోచించండి. మనం ఏదో వ్యతిరేకిస్తున్నామని చేస్తున్నామని కాదు. అంటే సెక్యులర్ స్టేట్లో ఇలాంటివి అసలు ఏ మతపరమైన వ్యక్తులను కానీ, గాడ్మెన్లు కానీ, బాబాలు కానీ, స్వామీజీలను కానీ అది వేరు చేసుకునండి. వాళ్ళ ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం కాదు. వాళ్ళు నమ్మారు, వాళ్ళ సిద్ధాంతం అంటే సెక్యులర్ స్టేట్లో ఆ ఫ్రీడమ్ ఉంది. పాలనలో ఇట్టి పరిస్థితులు కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆ మతపరమైన వ్యక్తులు కానీ, మతానికి కానీ స్థానం లేదు. మన హోరియక్ గురించి ఇంత చెప్పుకున్నాం. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు సెక్యులరిజం అంటే ఏంటో.
ఏ మాత్రం స్థానం లేదు పాలనలో, ప్రజాపాలనలో అందరిది పాలన, అందరిది. ఒకళ్ళ అందరిది నాది, ఈ రాష్ట్రం నాది, దేశం నాది, ఈ ప్రభుత్వం నాది అనిపించాలి. కానీ ఇప్పుడు ఇలా చేస్తే కొంతమంది మతస్థులు ఏంటి ఈయన చేయడం ఏంటి ఇలా నేను అని వాళ్ళు వేరుగా ఫీల్ అవుతారు. అనుకోండి, మానవత సమానత అనే సెక్యులరిజంలో ప్రధానమైంది. అంచేత ఇక ముందేనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఏ ఒక మతం అనేది వ్యక్తిగతము, ఉంచుకొని మతం ఉంచుకో, కానీ పాలనలో, ప్రజాపాలనలో మతస్థులు, మత నాయకులు, మతం గురువులు కానీ మతం కానీ ప్రమేయం ఉండకూడదు. ఇకపోయినా ఒక మతానికి అంటే పేరు హిందూ అని చెప్పబోచ్చు, కానీ ఆయన బోధనలు కానీ, ఆయన కథలు కానీ, ఆయన అన్నీ కూడా ఉపదేశాలు కానీ ఆల్మోస్ట్ ఆయన ఎంత ప్రేమ గురించి చెప్పినా ఆయన ప్రాతినిధ్యం అంతా కూడా ఒక మతానికి సంబంధించిన ప్రాతినిధ్యం. ఆయన చేసిన గాడిలని కూడా ఒక రకం చేసినాయి. అంచేత తక్కిన వాళ్ళు అప్పుడు సెక్యులర్ స్టేట్లో తక్కిన వాళ్ళు ఈ ప్రభుత్వం నాది కాదు, ఈ దేశం నాది కాదు, ఈ పాలన నాది కాదు అనే భావానికి కలిగిస్తుంది. అలా ఉండడానికి లేదు, సమానతంగా ఉండాలి. అందుకే నాస్తిక ఏం చెప్తామంటే సెక్యులర్ స్టేట్లో మతం వేరు, మతం వేరు, ఒకరు ఉండదు కానీ ఓకే అది ఇష్టం. కానీ పాలనలో మతం గాడ్మెన్లు, బాబాలు, స్వామీజీలకి ఏ విధంగానూ వాళ్ళకి ప్రమేయం లేకుండా చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.